ఉగ్రవాద కార్యకలాపాల ఆరోపణలపై పాకిస్తాన్కు ఆర్థిక చర్యల కార్యదళం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. గ్రే లిస్ట్ నుంచి బయటపడడం అనేది ఉగ్రవాద నిధులు, మనీ లాండరింగ్ చర్యలకు బుల్లెట్ ప్రూఫ్ లాంటిది కాదని పేర్కొంది. అయితే జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్ మసూద్ అజార్ దగ్గరి బంధువులు మహిళలకు ఉగ్రవాదంపై ఆన్లైన్ కోర్సులు నిర్వహించనున్నట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. ఈ ఆన్లైన్ కోర్సులకు నిధులు కూడా సమకూరుస్తున్నట్లు నిఘా నివేదికలు వచ్చాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్కు FATF హెచ్చరికలు జారీ చేసింది. ఉగ్రవాద నెట్వర్క్లను సులభతరం చేసేందుకు డిజిటల్ వాలెట్లు, డిజిటల్ ఫైనాన్స్ నెట్వర్కింగ్లను ఉపయోగించడంపై FATF ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడంతో పాటు వాటి సౌకర్యాల కోసం డిజిటల్ వాలెట్లను ఉపయోగించడం గురించి తమ వద్ద ఇంటెల్ నివేదికలు ఉన్నాయని వెల్లడించింది. కాగా 2022 అక్టోబర్లో పాక్ గ్రే లిస్ట్ నుంచి బయటపడింది. నాటి నుంచి పాక్ తమ ఫాలో అప్ ప్రక్రియలో ఉందని FATF తెలిపింది. గ్రే లిస్ట్లో ఉండి దాని నుంచి బయటపడడం అనేది ఉగ్రవాద నిధులు, మనీ లాండరింగ్ చర్యలకు బుల్లెట్ ప్రూఫ్ లాంటిది కాదని స్పష్టం చేసింది. పాక్తో సహా వివిధ దేశాలు ఉగ్రవాద నిధులకు వ్యతిరేకంగా చర్యలు అమలు చేయడం కొనసాగించాలని పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద చర్యలను ఆపేందుకు FATF నిబద్ధతతో ఉందని స్పష్టం చేసింది. మరోవైపు ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ పాకిస్తాన్కు గట్టిగా బదిలిచ్చారు. ప్రజాస్వామ్యం అనే పదం పాకిస్తాన్కు ఎప్పటికీ వింతేనని దుయ్యబట్టారు. ఆ దేశం చట్ట విరుద్ధంగా ఆక్రమించిన ప్రాంతాల్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆ దేశ సైన్యం ఆక్రమణ, అణచివేత, వనరులను చట్టవిరుద్ధంగా ఉపయోగించుకోవడం వంటి వాటిపై అక్కడి ప్రజలు తిరుగుబాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ ప్రాంతంలో జరుగుతున్న తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలను అంతం చేయాలని డిమాండ్ చేశారు. జమ్మూ కశ్మీర్ భారత్లో విడదీయరాని భాగంగా ఉందని, ఎప్పటికీ ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. ఆ ప్రాంత ప్రజలు భారత ప్రజాస్వామ్యానికి అనుగుణంగా వారి ప్రాథమిక హక్కులను వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఇది పాక్కు ఎప్పటికీ మింగుడుపడని విషయమని ఎద్దేవా చేశారు. ప్రపంచం మొత్తాన్ని ఒకే కుటుంబంగా చూడడం, అందరికీ న్యాయం, గౌరవం కోసం తన గొంతుకును భారత్ వినిపిస్తోందని గుర్తు చేశారు.